British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మనం చూస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఆయనకి కొద్ది కాలం క్రితం క్యాన్సర్ సోకింది. అయితే ఆయనకు చివరి కోరిక ఒకటి ఉండేది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ది గతంలో దేవరా మూవీ రిలీజ్ అయింది కదా. సో ఆ టైంలో దేవరా రిలీజ్ టైంలోనే ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్ అయినటువంటి నేను, అంటే ఆయన పేరు వచ్చి కౌశిక్ అనమాట. సో కౌశిక్కి చివరి కోరిక ఒకటి ప్రాధేయపడ్డాడు డాక్టర్స్కి. అది ఏంటి అంటే, జూనియర్ ఎన్టీఆర్కి నేను అతిపెద్ద ఫ్యాన్. సో దేవర సినిమా రిలీజ్ అయి దేవర సినిమా చూసేంతవరకైనా నన్ను బతికించండి అంటూ డాక్టర్స్తోని ప్రాధేయపడ్డాడు కౌశిక్. సో చివరి కోరిక దేవర సినిమా చూడడం. సో ఇది ఈ పోస్ట్ చాలా వైరల్ అయింది అప్పట్లో. సో దీని మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. బికాజ్ ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్ అయింది. అండ్ ఈయన జూనియర్ ఎన్టీఆర్కి వీరాభిమాని. సో వెంటనే వీడియో కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని అండ్ కౌశిక్తోని కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం జరిగింది. అండ్ ఆయన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తాను, నువ్వు డెఫినెట్లీ నా సినిమా చూడడమే కాదు, నువ్వు అంతా మంచిగా అయిపోతుంది, క్యాన్సర్ బారి నుంచి నువ్వు బయటకు వస్తావు షూర్గా, నేను ఫర్దర్గా చేసే సినిమాలన్నీ కూడా నువ్వు చూస్తావు, నేనున్నాను, నేను కంప్లీట్లీ నీతో ఫ్రీక్వెంట్గా మాట్లాడతాను, త్వరగా కోలుకో అంటూ ఆయన వీడియో కాల్ మాట్లాడిండ్రు. సో మాట్లాడిన తర్వాత చాలా వరకు, అంటే ఏదైనా సరే ఓన్లీ ఫిజికల్ ఇల్నెస్తో పాటు ఎవరికైనా సరే మెంటల్లీ కూడా, అంటే ఫిజికల్ అంటే మన బాడీకి వచ్చే ఇబ్బంది, బట్ మెంటల్లీ అంటే మన బ్రెయిన్ మన మైండ్ కూడా కొంత పాజిటివ్ మైండ్లోకి స్టేటస్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఆ ట్రీట్మెంట్ కూడా అంతే బాగా పాజిటివ్గా స్పందిస్తుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే మాట్లాడి కౌశిక్కి హామీ ఇచ్చారో, మాట్లాడారో, కౌశిక్ చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయాడు. అండ్ ఆ తర్వాత కూడా ట్రీట్మెంట్కి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం, అంతే తొందరగా కోలుకోవడం, ఇదంతా కూడా జరిగింది. బట్ కొన్ని రోజుల నుంచి కూడా మనం చూడొచ్చు ఎన్టీఆర్ టీమ్ యాక్చువల్లీ కౌశిక్ వాళ్ళ పేరెంట్స్తో టచ్లో ఉన్నారు. కౌశిక్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఏమవుతోంది ఏంటి అనేది ఫ్రీక్వెంట్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన టీం కనుక్కుంటూనే ఉంది, టచ్లోనే ఉంది. బట్ నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతోంది. అది ఏంటంటే ఎన్టీఆర్ అసలు పట్టించుకోవట్లేదు, ఆయన కౌశిక్కి సంబంధించి ఏదైతే ప్రామిస్ చేశాడో వాటిని విస్మరించాడు, కౌశిక్కి హాస్పిటల్కి అయ్యే ఖర్చు భరిస్తానని చెప్పి ఇప్పుడు మొహం చాటేశాడు, అసలు పట్టించుకోవట్లేదు అంటూ కొంత సోషల్ మీడియాలో రాంగ్ ప్రాపగండా జరిగింది. కానీ ఈరోజు స్పష్టంగా మనం చూడొచ్చు, హాస్పిటల్కి సంబంధించిన బిల్ ఏదైతే, కౌశిక్కి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎన్టీఆర్ఏ పే చేసిన పరిస్థితి. అంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్ ఎప్పుడైతే కౌశిక్కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు ఫ్యాన్స్ కొంతవరకు ఫండ్ కలెక్ట్ చేసి ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఆయనకు ట్రీట్మెంట్ కోసం కొంత అమౌంట్ అందింది. ఆ తర్వాత కూడా వాళ్ళే ఇచ్చారు, బట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రామిస్ చేసి మర్చిపోయాడు అనేటువంటిది సోషల్ మీడియాలో చాలా రాంగ్ ప్రాపగండా జరిగింది. సో దీనికి నిదర్శనమే ఈరోజు విత్ ప్రూఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే కౌశిక్కి ప్రామిస్ చేశాడో ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుని భరిస్తాను అనేటువంటిది, హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ఏ ఏదైతే రిమైనింగ్ బిల్ ఉందో ఆ బిల్ పూర్తిగా ఆయన్నే పే చేశాడు. సో
కౌశిక్ ఏ రోజు జాయిన్ అయ్యాడు అని అంటే ఆయన సెప్టెంబర్లో జాయిన్ అయ్యాడు. 24th డిసెంబర్ రోజు ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఎంతైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ఏ పే చేయడం జరిగింది. సో ఇలాంటివి కొన్ని రాంగ్ ప్రాపగండాస్ ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇట్లా హీరోస్ కొంత మంచి పని చేసినా కూడా దాన్ని కూడా అంటే సోషల్ మీడియాలో రాంగ్గా ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు. మంచి జరిగినప్పుడు మంచి అయింది అని చెప్దాం, ఓకే రెస్పాండ్ కానప్పుడు లేదు రెస్పాండ్ కాలేదు అని చెప్తాం, కానీ అయినా కానట్టు మాత్రం డెఫినెట్లీ చెప్పొద్దు. ఇది అసలే మంచిది కాదు. బట్ కౌశిక్ నిజంగానే కోలుకోవడం నిజంగా అందరికీ సంతోషం. ఈయన తిరుపతికి చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్. ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పుడు క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండబోతున్నారు. రియల్లీ దట్స్ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు జూనియర్ ఎన్టీఆర్. అడుగుతున్నారు సార్, జూనియర్ ఎన్టీఆర్ ప్లీజ్ సార్ మీరు స్పందించండి